మార్చ్ నెల వచ్చిందంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. దానికి కారణం ఐపీఎల్. ప్రతి ఏడాది మార్చి నెలలో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. దీంతో ధోని, కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్లు ప్రత్యర్థి జట్లుగా బరిలోకి దిగి పోటీ పడడాన్ని క్రికెట్ లవర్స్ ఎంజాయ్ చేస్తారు. తమ అభిమాన జట్లకు సపోర్ట్ చేస్తూ సీజన్ మొత్తం ఐపీఎల్ గురించే మాట్లాడుకుంటారు. అలాంటి ఐపీఎల్ కు ఓ చరిత్ర కూడా ఉంది. నేటి వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేయండి. 2007లో ఇండియన్ ప్రీమియర్ లీగ్కు బీజం పడింది. అప్పటి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ ఐపీఎల్ ప్రారంభించడంలో కీలకంగా వ్యవహరించారు. ఐపీఎల్కు ఆయనే మొదటి చైర్మన్గా కూడా వ్యవహరించారు. నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించే లీగ్ల ప్రేరణతో 20 ఓవర్ల ఫార్మాట్తో ఐపీఎల్ను రూపొందించారు. 2007 సెప్టెంబర్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొదటి సీజన్ను 2008 మార్చ్ నెలలో ప్రారంభించింది. అప్పటి వరకు క్రికెట్ అంటే దేశాల మధ్య పోటీలాగానే ఉండేది. కానీ ఆ తర్వాత రాష్ట్రాల మధ్య పోటీతో అభిమానులకు కొత్త అనుభూతిని కలిగించింది. భారత జట్టులోని ప్లేయర్లు ప్రత్యర్థి జట్టుల్లో ఆడటం, విదేశీ ప్లేయర్లు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వడం ఐపీఎల్ ప్రత్యేకత. 20 ఓవర్లలోనే ఫలితం రావడంతో ఎంతో వినోదం మధ్య ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ మొదటి సీజన్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఇలా లోకల్ ప్లేయర్లను చేర్చుకుని ఒక్కో జట్టు ఒక్కొక్కరికి ఫేవరెట్గా నిలిచి మొదటి సీజన్ను సూపర్ సక్సెస్ చేశాయి. తొలి సీజన్లో 8 జట్లు పోటీ పడగా రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఆ తర్వాత కొన్ని జట్లు లీగ్ నుండి తప్పుకోవడంతో కొత్తవి రావడం మొదలైంది. ప్రతి సీజన్కు కొన్ని నెలల ముందు నుండి వేలం నిర్వహిస్తుంటారు. లీగులో ఆడే జట్టులో గరిష్టంగా 25 మంది ప్లేయర్లు వరకు ఉండవచ్చు. వీరిలో 8 మంది వరకు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంది. సీజన్కి ముందు జట్ల యాజమాన్యాలు తమకు కావలసిన ప్లేయర్లను రీటైన్ చేసుకునే అవకాశం ఉండగా మిగతా వారి కోసం వేలంలో పాల్గొనాలి. ఐపీఎల్ వేలం ప్రపంచ క్రికెట్లోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. కోట్ల రూపాయలు పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేయడం ఐపీఎల్ ప్రత్యేకత. మొదటి ఐపీఎల్ సీజన్లోనే రికార్డు స్థాయిలో వేలం జరిగింది. భారత ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి చెన్నై సూపర్ కింగ్స్ 6 కోట్లు ఇచ్చి సొంతం చేసుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే కొనసాగుతున్నాడు. ఇలా ఎంతో క్రేజ్ ఉన్న ఐపీఎల్ పై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. దేశం కోసం ఆడటం కంటే ఐపీఎల్ పైనే కొంతమంది ప్లేయర్లు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వరల్డ్ కప్ లాంటి టోర్నీపై ఫోకస్ తగ్గిపోతుందని విమర్శలు వచ్చాయి. మరోవైపు ఐపీఎల్ అంతా ఒక బూటకమని, పూర్తిగా బెట్టింగ్ రాయిళ్ల చేతిలోనే జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ప్లేయర్లు సైతం అమ్ముడు పోయారని, ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది అనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. ప్రతి ఐపీఎల్ సీజన్ సమయంలో బయట వేల కోట్ల బెట్టింగులు జరగగా వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటారు. ఏది ఏమైనా ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు మాత్రం పండగే. ఇది ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.